బంధువులు అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ప్రోగ్రాం ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు కృతజ్ఞత తెలియజేస్తూ మా సీనన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘం మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ సంఘాన్ని నడిపినందుకు వారికి ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు ఉద్యోగ విరమణ చేస్తూ ఉద్యోగ రీత్యా నుండి ఈనాటి వరకు సంఘం బలోపేతం కోసం మీరు అహర్నిశలు కృషి చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా సంఘం ఒక పిఆర్టీ అని నిరూపించిన నాయకులు శ్రీపాల్ రెడ్డి గారు. ఎందుకంటే రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత స్థాయిలో పనిచేశారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జిల్లా స్థాయిగా రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా 6.5 సంవత్సరాలు కార్యక్రమాన్ని చేసి వేదికను అనుగుణంగా మేయర్ గారికి అదేవిధంగా ఉద్యోగ హోదాల్లో ఉన్న పిఆర్టీ నాయకులకు మరి ఉపాధ్యాయులతో ఉండి పశుపతి వెంకటేశ్వరరావు ఇవాళ ఏదైతే పదవి విరమణ చేస్తున్నారో ముందుగా ఆయన అభినందిస్తూ ఈయన అనేక కార్యక్రమాలు పిఆర్టీలో కూడా వివిధ హోదాల్లో మరి పిఆర్టీ ఉపాధ్యాయుల తరఫున పోరాటం చేసి 10 మంది సీఎంల దగ్గర ఆయన ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ చర్చల్లో పాల్గొనే కార్యక్రమంలో కూడా ఈయన కూడా నిమగ్నయ్యి ఉపాధ్యాయుల యొక్క ఆ రోజున్న సమస్యలు తీర్చడంలో ప్రత్యేకంగా ఈయన శ్రద్ధపరిచినందుకు మరి ఈయనకి ఆ విధమైన పిఆర్టీఓలో నాయకత్వం కూడా రావడం జరిగిందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అది సమర్థత ఉండబట్టే మరి తెలంగాణ నుంచి కూడా గౌరవ ఎమ్మెల్సీ గారు అవ్వచ్చు, 26 సంవత్సరాలు చేసిన ప్రెసిడెంట్ గారు అవ్వచ్చు, ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేశారంటే ఈయన ప్రతిభ ఏంటనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళు ఉండబట్టే మనం ఈ రోజున ఏదైతే నాయకత్వ లక్షణాలు ఉంటాయో వాళ్ళు సమస్యల పట్ల అవగాహన చేసుకుంటూ ఆ సమస్యలు తీర్చే విధంగా తీసుకెళ్తంలో మరి ఈయన సక్సెస్ఫుల్ అయ్యారు. డెఫినెట్గా రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా ఈయన సలహాలు సూచనలు పిఆర్టీ ఉండాలి. ఏదైతే ఉపాధ్యాయులు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పోరాటంలో ఈయన ఆలోచనతో పాటు ఆ సమస్యలు తీర్చే విధంగా ఈయన ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆ దంపతులు ఇద్దరికీ కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏదైతే వెంకటేశ్వరరావు అంటే ప్రత్యేకంగా దీనికి మరీ ఇంపార్టెంట్గా రావడానికి గల కారణం మా సోదరుడు ఎవరైతే బడేటి బుజ్జి గారు ఉన్నారో ఆయనతో పాటు కలిసి మరి వెంకటేశ్వరరావు చదువుకున్నారు. దానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్తున్నాను మీ అందరికీ కూడా. వారి కేటాయించిన స్థానాల్లో కూర్చోవాలి దయచేసి. శ్రీపాల్ రెడ్డి గారు శ్రీపాల్ డెమోక్రాటిక్ పిఆర్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకటేశ్వరరావు గారి యొక్క పదవి విరమణకి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఈరోజు తెలంగాణ పిఆర్టీ సంఘం అందిస్తుందని మోహన్ రెడ్డి తర్వాత అలాంటి పేరు ప్రఖ్యాతలు ఈరోజు తెలంగాణ పిఆర్టీ సంఘానికి సభలో శ్రీపాల్ రెడ్డి గారితో చర్చించి ఆ విధంగా మోహన్ రెడ్డి గారు
ఇటు శ్రీపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఆర్థికంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వరరావు గారి సతీమణి విజయ్ కుమార్ మరియు డిప్యూటీ రిజిస్ట్రార్ ఏలూరు థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు. రైట్, ఓకే. ఇవాళ స్వస్థలంగా వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వేడుకకు వచ్చేసిన ఉపాధ్యాయులకు మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు పదవి వివరణ తీసుకుంటున్నటువంటి వెంకటేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేస్తాను. ఇక్కడికి 2012లో డిఈఓగా వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఎక్కడా కూడా ఆగకుండా మరి ఆయనతో అనుబంధం అనేది కొనసాగుతూ ఉంది. మరి ఒక మంచి టీచర్గానే అటు సంఘ బాధ్యతలు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యతలు ఇచ్చారు. ఎన్నోసార్లు నేను ఆయన సంఘ బాధ్యతల మీద వచ్చినప్పుడు చెప్తూ ఉండేవాడిని, సంఘం సరే మరి స్టూడెంట్ అవి కూడా తగ్గవు, కావాలంటే వచ్చి చూసుకోండి అనేవాడు. ఎప్పుడు ఎక్కడా తగ్గలేదు, ఎక్కడ ఏ లోపం కూడా కనిపించనివ్వకుండా మరి ఉద్యోగ జీవితాన్ని ఇటు సంఘ బాధ్యతని సమానంగా తీసుకెళ్ళటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి రెండింటినీ కూడా ఆయన సమర్థవంతంగా నిర్వర్తించి మరి ఈరోజు ఒక విజయవంతమైన సంఘ బాధ్యుడిగా మరి పదవి విరమణ తీసుకుంటున్నందుకు ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మరి ఒక ప్రశ్న కూడా వేద్దామని అనుకుంటా ఉన్నా. అయ్యా వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు 2 బాధ్యతలు నిర్వర్తించి ఉన్నారు, ఉపాధ్యాయులుగా సంఘ నాయకులుగా. రెండిట్లో మీకు ఎక్కువ సంతృప్తినిచ్చినటువంటి బాధ్యత ఏది? 2 అని చెప్పకండి, ఏదో ఒకటే ఎన్నుకోండి. ఉపాధ్యాయుడిగానే బాగా పిల్లలతో చక్కగా ఆడుకోవచ్చు, చదువు చెప్పవచ్చు, డెవలప్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అయితే మీరు సంఘంలో కూడా చక్కగా చేశారు. ఏ రోజు అధికారులతో ఆయన ఘర్షణ పడి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో సమస్యలు తీసుకొని వెళ్ళటం, అది పరిష్కారం దాకా చర్చించడం అనే స్థాయిలోనే వెళ్ళారు తప్ప ఏ రోజు ఘర్షణాత్మక వైఖరి ఆయన తీసుకోలేదు. నేను ఇక్కడ డిఈఓ ఆర్జేడి దాదాపు 6-7 సంవత్సరాలు పనిచేశాను. ఏ ఒక్క రోజు ఆయన ఘర్షణ పడలేదు. పక్షాన చిరు జ్ఞాపిక, చిన్న సత్కారం. రెండు రాష్ట్రాలకి సంబంధించిన పిఆర్టీయు నాయకులందరూ వచ్చారు. ముఖ్యంగా మోహన్ రెడ్డి గారు, పితామహులు, ఎమ్మెల్సీ పెద్దలు, అలాగే ఈ సభను నిర్వహిస్తున్న డి శ్రీనివాస్ గారు, డెమోక్రటిక్ పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ వారికి, అలాగే మిగిలిన ఉపాధ్యాయ బృందానికి, అలాగే వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, పశుపతి వెంకటేశ్వరరావు గారు టీచర్ వృత్తికి బంది తెచ్చిన వ్యక్తి అయినా ఒక పక్క నమ్మిన సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో వేల మంది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆయన జీవితంలో. అలాంటి వ్యక్తి ఈరోజు పదవి విరమణ చేయడం కొంచెం ఇబ్బంది ఉన్నా సరే, ఏ ఉద్యోగి అయినా సరే పదవి విరమణ చేయవలసిన తప్పనిసరి పరిస్థితి కాబట్టి పదవి విరమణ మరి రాజకీయంగానే పదవి విరమణ ఉంటుంది, ఉద్యోగంలోనే ఉంటుంది. కానీ పదవి విరమణ చేసినప్పుడు ఎంతో ఆప్యాయంగా ఇంత మంచి వ్యక్తిని మనం దూరం అవుతున్నాం అన్న బాధతో మరి ఇంత గొప్ప వీడుకోలంటే ఇంత అద్భుతంగా జరగడం చాలా మరి వెంకటేశ్వర గారు చూసి మాలాంటి వ్యక్తులకు కూడా జలసి వస్తుంది. ఎందుకంటే మా పదవి వివరణ కూడా ఇంత ఘనంగానే ఉండాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఇలాగ ఉండాలని అందరూ అనుకోవాలి. ఖచ్చితంగా మరి టీచర్ వృత్తికి పదవి వివరణ కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలకు కానీ ఆ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళటం ఎప్పుడు నిరంతరం పోరాటం చేసే గొప్ప వ్యక్తి ఆయన. మరి ఆయన నా ఎలక్షన్లో కూడా మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి జరిగిన ఎలక్షన్లో శ్రీనివాస్ గారు అవ్వచ్చు, వెంకటేశ్వర గారు, అలాగే వాళ్ళ బృందం అంతా ముందుండి నా విజయానికి కూడా విశేషమైన కృషి చేశారు. ఎప్పటికీ నేను అది మర్చిపోలేను. ఒక ఫోన్ కాల్తో
మరి నాకు ఫోన్లో ఇలా పదవి విరమణ మరి కార్యక్రమం పెట్టారు, మీరు రావాలి అంటే నాకు ఎందుకంటే బిజీ గట్టా ఇది ముఖ్యం నాకు. కాబట్టి ఫోన్లో చెప్పిన నేను వచ్చానంటే ఆయన మీద ఉన్న అభిమానాన్ని నేను ఈ సందర్భంగా చాటుకుంటూ, అలాగే కుటుంబ సభ్యులు సతీమణి గారికి కూడా మరి చాలామంది ఆవిడ గురించి ఎక్కువ చెప్తున్నారు. ఒక పక్క ఆవిడ కూడా కుటుంబ బాధ్యతను నిర్వహిస్తూ, అలాగే పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు చూపించిన మార్గదర్శ దంపతులు వీరిద్దరు. వారందరూ కూడా మరి రాబోయే రోజుల్లో సంఘానికే కాకుండా కుటుంబానికి ఎక్కువ కేటాయించి ఆయన శేష జీవితం అంతా ఆరోగ్యంగా ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా మరి సమాజానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరబాబు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, మంచి స్నేహితులు, థ్యాంక్ యూ. ఒకే సంఘంగా ఉన్న ఇవాళ 2 రాష్ట్రాలుగా విడిపోయిన 2 రాష్ట్రాల్లో వేరువేరు పేర్లతో ఈ సంఘం ఉన్నప్పటికీ కూడా మా ఇద్దరి అనుబంధం ఒకే విధంగా ఉన్నదనే విషయాన్ని మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి వారు సంఘానికి చాలా కష్టపడ్డటువంటి వ్యక్తి. ఈ జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి చాలా కష్టపడి సంఘాన్ని మరి నిలబెట్టినటువంటి వ్యక్టి. మరి ఆయన సంఘానికి సమయం కేటాయించడం మరి చాలామంది సంఘం అనగానే సంఘ నాయకుడు అనగానే ఈయన బడిలో ఎక్కువ టైం కేటాయించడనే చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వెంకటేశ్వరరావు గారు అట్లాంటి వ్యక్తిత్వం కాదు. ఆయన పనిచేసే స్కూల్లో కూడా మరి ఎలాంటి రిమార్క్ లేకుండా మరి ఇవ్వాలని వరకు కూడా తన ఉద్యోగ జీవితాన్ని మరి కంప్లీట్గా పరిపూర్ణంగా నిర్వహించినటువంటి, తన బాధ్యతలు నిర్వహించినటువంటి మరి అరుదైనటువంటి వ్యక్తిత్వం. ఆ ఘనత చాలా కొద్ది మందికే ఉంటుంది. ఇటు ఉపాధ్యాయంగా అటు సంఘ నాయకునిగా 2 వైపులా రాణించాలంటే అది కొంత ఇబ్బంది. మరి అట్లాంటి అరుదైనటువంటి వ్యక్తిత్వం మరి వెంకటేశ్వరరావు గారికి సొంతమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి వారు నిరంతరం ఏదో ఒక కార్యక్రమాల కోసం పనిచేస్తూ ఉంటారు. ఏదో ఒక తపన, ఏదో కొత్త చేయాలి, ఏదో ఒక కార్యక్రమం ఉండాలి. ఏ కార్యక్రమం తీసుకున్నా దాంట్లో ఒక వినూత్నత, కొత్తదనం ఉండాలని చెప్పి ఆలోచించేటువంటి మరి వారు వెంకటేశ్వరరావు గారు. మరి వారు మా అన్నగారు మరి వాళ్ళ రిటైర్ అవుతున్న సందర్భంగా మరి వారికి నా హృదయపూర్వక ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ మిత్రులారా, భారతదేశ చరిత్రలో ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకుడు చేయలేని ధైర్యాన్ని చేసినటువంటి వ్యక్తి శ్రీపాల్ రెడ్డి గారు. ఏంటంటే 2018 పిఆర్సీ ప్రభుత్వం ప్రకటించకుంటే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తానని తెలంగాణ ఉపాధ్యాయ లోకానికి మొత్తానికి చాటి చెప్పి ప్రభుత్వాన్ని మెడలో వచ్చి వారిని సన్మానిస్తుంది. థ్యాంక్ యూ మనోహర్జీ. అలాగే సంఘం నుంచి వచ్చినటువంటి మాతృ సంఘం పిఆర్టీ తెలంగాణ నుంచి వచ్చినటువంటి అతిథులకి
ఆర్ఆర్ పేట్ ఏలూరు.